హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను మీకు లాంగ్ ఫ్రాక్కి జిప్ ఎలా వేయాలో నేను మీకు చూపిస్తానండి. ఇప్పుడైతే మనము 4 ఇంచెస్ వెడల్పులో 15 ఇంచుల లెంత్లో ఒక క్లాత్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఒక 1 ఇంచు కిందకి ఇలా సెంటర్లో ఒక పాయింట్ పెట్టేసుకొని మార్క్ పెట్టేసుకొని లాంగ్ ఫ్రాక్ ఉల్టా నుంచి అండి ఇలా తీసుకొని మార్క్ మీద ఇలా మనం స్టిచ్ చేయాలండి క్లాత్ని. ఇప్పుడే చూడండి, సమయానికి దారం కూడా తెగిపోయింది. నేను దారం ఎక్కిస్తున్నాను. ఇది మనం ఇలాగా స్టిచ్ చేసుకోవాలండి జిప్ కోసం అనేసి. మనం ఒక 1/4 ఇంచు మార్జింగ్ తీసుకోవాలండి, ఎక్కువ వద్దు. 1/4 ఇంచు మార్జింగ్ తీసుకొని మనం ఆ లైన్ అనేది స్ట్రైట్గా సెంటర్లోనే రావాలండి స్టిచ్. కొంచెం అటు ఇటు రావద్దు, ఎందుకంటే మనం జిప్పు లోడింగ్ చేసుకుంటాము. లోడింగ్ మళ్ళీ ఖరాబ్ అయిపోతుందండి, అంటే తక్కువ పడుతుంది క్లాత్. ఇది వచ్చేసి నేను అన్ని దారాలు అడ్డం ఉన్నాయండి. దారాలన్నీ నీట్గా తీసేసుకోవాలి, ఎందుకంటే దారాలు ఉంటే కనుక జిప్పుకి అది అడ్డపడిపోయి స్ట్రక్ అయిపోతుందండి, జిప్పు మంచిగా రాదు. కాబట్టి దారాలన్నీ మనం నీట్గా అన్నీ కట్ చేసుకోవాలి. ఇదైతే నేను బాడీ కంటే ఒక 2 ఇంచెస్ కిందకి పెట్టానండి, గేరా కిందకి. ఎందుకంటే మనం లాంగ్ ఫ్రాక్ జిప్పు తీసేసుకుంటున్నప్పుడు లూజ్గా మన కిందకి ఎక్కుతుందండి. ఇది వచ్చేసి సెంటర్ పాయింట్ అండి. ఈ మార్కింగ్ దగ్గరికి మనం నీట్గా దీన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడైతే బాగా చూడండి, ఎందుకంటే ఇక్కడే అందరూ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి. ఇది ఎక్కడ వరకు మలుపు చేసుకోవాలనేది చాలా కన్ఫ్యూజ్ అవుతారు. మనం ఇలా కుట్టేసిన తర్వాత సూదిని కిందకి దింపి దాపు పైకి ఎత్తాలండి. ఎత్తి అప్పుడు క్లాత్ని మనం పక్కకి జరిపి అటు సైడ్ ఎలా అయితే మనం వేసామో సేమ్ ఇటు సైడ్ కూడా అలానే వేయాలండి మనం స్టిచ్. క్లాత్ అయితే కరెక్ట్గా ఉందా లేదా అది చూసుకోవాలి. ఇటు కూడా అంతేనండి, 1/4 ఇంచు మటుకే పట్టుకొని వేయాలండి. అలాగా ఇక్కడైతే మనం బాడీ దగ్గర కిందకి గేరాకి వేసాం కదా, ఈ బాడీ 2 స్టిచ్చెస్ సమానంగా వస్తున్నాయి లేవని చూసుకోవాలండి. ఇది అదే కదా, ఇలా చూసుకోవాలండి. ఎగుడు దిగుడు అయిపోతాయండి సమానంగా రాకపోతే. ఒకటి పైకి ఒకటి కిందకి వచ్చింది అనుకోండి, జిప్ అనేది పైకి కిందకి అయిపోయి మంచిగా నీట్గా రాదండి. అందుకే ఇప్పుడు మనం ముందు క్లాత్ అటాచ్ చేసుకునేటప్పుడే కరెక్ట్గా వస్తుందా లేదనేసి చూసుకొని మనం క్లాత్ని అటాచ్ చేసుకోవాలండి. దీనైతే ఇలాగా స్ట్రైట్గా మనం క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. దారాలు ఎప్పటికప్పుడు అన్నీ మనం నీట్గా కట్ చేసుకుంటూ ఉండాలండి. అలాగే ఇక్కడ మనము ఫస్ట్ ఎక్కడైతే స్టార్టింగ్ చేసినామో అలాగే ఇక్కడ ఎండ్కి వచ్చేసరికి కూడా మనం కరెక్ట్గా అది లెంత్ కరెక్ట్గా వస్తుందా రాలేదో చూసుకోవాలండి. మనం జిప్ వేసేటప్పుడు కొంచెము ముందు వెనక అవుతుంది కాబట్టి ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. చూడండి, సమానంగా వచ్చింది కదా, అలాగే చెక్ చేసుకొని అలాగే స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ రఫ్ చేయాలి కొంచెం. ఇలా దారాలన్నీ నీట్గా కట్ చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఇదైతే మనం మొత్తం నీట్గా కట్ 2 వైపులా స్టిచ్ చేసాం కదండి. ఇప్పుడు అదే సెంటర్లో మనం నీట్గా అలా కట్ చేసుకోవాలి. ఇది అటు ఇటు అయితే మళ్ళీ క్లాత్ కట్ అవుతుందండి. ఎలా అంటే మధ్యలో మనం చేయి పెట్టుకొని చేసుకోవాలి. మనం కింద పెట్టి చేస్తే క్లాత్ కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనేసి మనం లోపల చేయి పోనిచ్చి దాని మీదుగా మనం ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో, ఇలాగే మీరు కూడా అలానే చేయండి. అయితే ఇక్కడ కార్నర్కి వచ్చిన తర్వాత ఎడ్జ్కి కట్ చేయాలండి. ఇలా ఎడ్జ్కి కార్నర్ కట్ చేయాలి. ఇలా చేస్తే ఏంటంటే మనకి ఈజీగా మనం జిప్ అనేది మనకి క్లాత్ మూల అనేది కార్నర్లో మంచి నీట్గా వస్తుంది. లేకపోతే మనకు ముడతగా వస్తుందండి. కాబట్టి అందుకోసం మనం దాన్ని ఎడ్జ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఆ కట్ చేసిన పీస్ని మనం పైన ఇలాగా స్టిచ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది మనకి మంచిగా అనిగిపోతుంది. చూసారా, వేయకముందు ఎలా ఉందో ఇప్పుడు చూడండి, వేసిన తర్వాత స్టిచ్ వేసిన తర్వాత ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. అలా నీట్గా వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి అది కార్నర్ అండి. ఆ కార్నర్ వరకు నీట్గా రానిచ్చుకొని అలాగే మళ్ళీ కొంచెం క్లాత్ మళ్ళీ పక్కకు జరుపుకోవాలండి. జరుపుకున్న తర్వాత మళ్ళీ ఇటువైపు కూడా వేసుకోవాలి. 2 వైపులా స్టిచ్చెస్ వేసుకోవాలండి. పైన కుట్టు పైకైతే ఇలాగ 1 ఇంచ్ క్లాత్ మర్చిపోకుండా పెట్టుకోండి. మళ్ళీ కరెక్ట్గా పెడితే మనకి తర్వాత జిప్ వేసిన తర్వాత ఫోల్డ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అందుకే 1 ఇంచ్ ఎక్స్ట్రా పైకి పెట్టుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి జిప్పు
ఇప్పుడు క్లాత్ అటాచ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు జిప్పు ఎలా వేయాలో చూద్దామండి. ఫస్ట్ మంచిగా ఉందా ఫెయిల్ అయ్యిందా అనేది మాత్రం మనం చెక్ చేసుకోవాలండి 1, 2, 3 సార్లు. ఆ తర్వాత దాపండి. ఇది సింగిల్ ఫుట్ అంటే దాప్ అంటారు, సింగిల్ పాదం అంటారు, లేదా సింగిల్ ఫుట్ అంటారండి. ఇది ఒక సైడే ఉంటుంది. ఇది ఇటు సైడే ఉంది చూడండి. ఇటు సైడ్ ఉన్నది మాత్రం మనం తీసుకోవాలి. తీసుకొని మనము స్క్రూ డ్రైవర్తో దాన్ని ఫిట్ చేసుకోవాలండి. టైట్గా ఫిట్ చేయండి, లేకపోతే అది జారి పడిపోతుంది, మొత్తం సూది ఇరిగిపోతుందండి. లేదా మనం స్టిచ్ చేసేటప్పుడు చేతికి కూడా తగలచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం అనేసి మనం ఇలాగ చెక్ చేసుకున్న తర్వాత ఇదైతే సీదా అండి. ఆ సీదా దాన్ని ఇలా ఉల్టా చేసుకోవాలండి. ఉల్టా చేసుకొని మనం ఒక సైడు అలా తీసుకొని పెట్టుకోవాలండి. ఇదైతే మర్చిపోకుండా చూడండి, ఎందుకంటే ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు ఎలా పెట్టుకోవాలి ఎలా చేయాలనేసి. ఇక్కడ పెట్టుకోవాలండి. ఇలా పెట్టి మనం నీట్గా జిప్ అనేది ఇట్లా ఎడ్జ్కి వేసుకోవాలండి. అవతల లైనింగ్ వరకు వేస్తే ఇటు పక్క మనకు లైనింగ్ కనిపిస్తుందండి. అలా కాకుండా మనం ఎక్కడైతే పై కుట్టేసామో ఆ పై కుట్టు మీద కొంచెం యువతలకైనా సరే కొంచెం జిప్ ఉంచుకునేలాగా వేయాలండి. తర్వాత మనం జిప్ వేసేటప్పుడు మనం జిప్పును కొంచెం ఇలా సైడ్కి అనుకోవాలండి చేతితోటి. అప్పుడు ఎడ్జ్కి వస్తుంది, ఎడ్జ్ పడుతుందండి. లేదంటే మధ్యలో పడిపోయి మనకి జిప్ అనేది కనిపిస్తుంది. అలా కనపడకుండా ఉండాలంటే మనం వేసేటప్పుడు ఇలా వేసుకోవాలి. లేదంటే ఫస్ట్ మనం ఇలా నార్మల్గా వేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయినా సరే మనం కొంచెం ఇట్లా అనుకుంటూ వేయచ్చండి. లేదా ఒకేసారి వేసే ఛాన్స్ ఉంటే మీరు వేయచ్చు. మీకు అంటే ఒకేసారి వస్తుంది అనుకుంటే వేయచ్చండి. లేకపోతే కొంతమంది ఇబ్బంది పడతారు కాబట్టి మామూలుగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఇట్లా వెళ్తే ఇట్లా అనుకుంటూ వేయాలండి. నేనైతే ఒకేసారి వేసేస్తాను. మళ్ళీ తర్వాత వేసిన తర్వాత చెక్ చేసి ఉందా లేదని చూస్తాను అండి. ఇప్పుడైతే మనం కార్నర్కి వచ్చాము. కార్నర్ వరకు స్టిచ్ చేసుకున్నామండి. అది కార్నరు. ఆ కార్నర్ నుంచి 1 ఇంచ్ కిందకి రానివ్వాలండి. ఇదైతే మర్చిపోకుండా చూడండి తప్పకుండా, ఎందుకంటే ఇక్కడే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ కార్నర్లో ఎక్కడ వరకు వేయాలా ఏంటనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి. ఈ కార్నర్ వరకు తీసుకొచ్చిన తర్వాత కొంచెం క్లాత్ని ఇలా తిప్పి మనం 1 ఇంచ్ వరకు మార్క్ పెట్టాం కదండి, ఆ మార్క్ దగ్గరికి కొంచెం కిందకి స్టిచ్ చేయాలి. ఇక్కడ రఫ్ చేయాలండి మనము, లేకపోతే రఫ్ చేయకపోతే మనకు అది ఊడిపోతుంది. అందుకని అక్కడ రఫ్ చేసి మనం క్లాత్ని మనం ఇలా తిప్పాలండి. ఓన్లీ క్లాత్నే తిప్పాలండి, జిప్ అలానే ఉంటుంది. క్లాత్ని తిప్పి మనం ఆ జిప్పు కరెక్ట్గా ఉందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి. అంటే మనకి వెనక అది కరెక్ట్ లేకపోతే మళ్ళీ మనకి జిప్ అనేది కొంచెం వంకర వచ్చినా కూడా పైకి కిందకి అవుతుందండి. అందుకే ఇక్కడ ఫస్ట్ మనం జిప్ చెక్ చేసుకోవాలి స్ట్రైట్గా ఉందా లేదా అనేసి. తర్వాత అక్కడ రఫ్ చేయాలండి. నీట్గా రఫ్ చేసి ఆ కార్నర్లో మనం మళ్ళీ కార్నర్ వచ్చిన తర్వాత 1 ఇంచ్ మనం పైకి వేస్తాం కదండి, వేసిన తర్వాత మళ్ళీ కొంచెం క్లాత్ తిప్పి అక్కడ రండి కార్నర్ వచ్చేసి. ఇప్పుడు మనం క్లాత్ అలా తిప్పేసి మళ్ళీ మామూలుగా ఇలాగే స్ట్రైట్గా అటు సైడ్ ఎలా వేసామో సేమ్ అండి ఇటువైపు కూడా అలానే వేయాలి. నేను చూడండి వేలుతో కొంచెం ఇట్లా అనుకుంటూ జిప్ వేస్తున్నాను. నేను నార్మల్గా స్ట్రైట్గా వేయట్లేదండి, అంటే పట్టుకొని ఒక వేలుతో అనేది చూడండి లెఫ్ట్ హ్యాండ్తో నేను చేస్తున్నాను చూసారండి. లెఫ్ట్ హ్యాండ్ తోటి ఆ జిప్ అనేది కొద్దిగా యువతలకు లాగుతున్నాను. అలా వేస్తే ఏంటంటే మనకి చెప్పాను కదండి జిప్ మంచిగా కనపడకుండా లోడింగ్ అయిపోతుంది మొత్తం లోపలికి, జిప్ పైకి కనిపించదండి. కొంచెం మనకి అటు ఇటు అనిపిస్తే కనుక కొంచెం లాగేయచ్చండి. మనం ఫస్ట్ అటు సైడ్ అయితే ఎలా పెట్టుకున్నామో సేమ్ అది అక్కడ ఆ పాయింట్ ఉంటుంది కదండి, అటు సైడ్ ఎలా పెట్టుకున్నామో అదే పాయింట్కి ఎడ్జ్కి వచ్చేలాగా మనం చూసుకోవాలండి నీట్గా. అప్పుడు కరెక్ట్గా వస్తుంది జిప్ అనేది. చూసారండి ఇప్పుడు జిప్ ఎలా వేసాము. ఆ తర్వాత మనం అక్కడ పక్కకు తిప్పి కుట్టేసినప్పుడు అక్కడ మనకి దారం అనేది వస్తుందండి. ఆ దారాలన్నీ నీట్గా ఇలా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి జిప్ అనేది తీయడానికి కష్టమైపోతుంది. ఆ తర్వాత మనం వేసిన తర్వాత జిప్పు లోపల గుండా ఇట్లా బయటికి తీయాలండి. బాగా చూడండి, ఇలా లోపల గుండా బయటికి తీయాలి. మనకు ఆ కార్నర్ దగ్గర అయితే కొంచెం కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే ఆ కార్నర్ అనేది రావడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఆ కార్నర్ మనకు వచ్చింది అనుకోండి ఇంకా జిప్ ఈజీగా వచ్చేస్తుంది అది తప్పిందంటే, ఎందుకంటే మనం కార్నర్ కదా. చూడండి ఇలాగ మనం సెట్ చేసుకొని
ఇలా తీసుకోవాలండి. బయటకు వచ్చిందంటే వచ్చేసినట్టే. చూడండి అక్కడ ప్లస్ గుర్తు ఉంది చూసారండి. అంటే బాడీ దగ్గర అటు ఇటు రెండు కలిసిపోయినాయండి. ఈజీగా వచ్చింది చూడండి జిప్పు. పైన లాగేటప్పుడు చూసుకోవాలండి. ఒక్కొక్కసారి మనకి అక్కడ కాలింది కానీ లేకపోతే కనుక మనకి ఖచ్చితంగా అది బయటకు ఊడొచ్చే ఛాన్స్ ఉంటుంది. క్యాన్సిలేషన్ జిప్పు ఖచ్చితంగా ఊడొచ్చిందంటే మళ్ళీ అది అతికించుకోవడం రాదండి. ఇంకా అది వేస్ట్ అయిపోయినట్టే, జిప్పు పడవేయాల్సి వస్తుంది. ఆ లాస్ట్కి మనం జిప్పు తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. తర్వాత మనం ఆ వేసిన 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అలా మడత వేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసి వేసుకుంటే మనకి పైన ఇక్కడ ఉక్కు కాజు అనేది వేసుకోవాలి. అంత అయిపోయినాక జిప్పు ఇక్కడ ఉక్కు కాజు వేసుకుంటే లాస్ట్ ఎడ్జ్ వరకు ఇంకా ఊడిపోదండి, అలానే ఉంటుంది. ఇప్పుడైతే నేను జిప్ వేయించడం మాత్రమే చూపిస్తున్నానండి మీకు. ఇప్పుడు ఆ తర్వాత జిప్ లాస్ట్లో ఇక్కడ మనము ఆ జిప్ అంతా ఎక్స్ట్రా జిప్ని కట్ చేసిన తర్వాత ఇలా క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ తోటి మనం ఇలాగా ఫోల్డ్ చేసుకొని మడతేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఎందుకంటే అది మనకి గుచ్చుకోకుండా ఉంటుందండి. అందుకోసం అనేసి అది మనం మడతేసుకొని కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనం క్లాత్ని అంతా అంటే ఫ్రాక్ అంతా తిరిగేసుకోవాలండి. ఇప్పుడు చూడాలండి, చెక్ చేసుకోవాలి మనం జిప్పు ఎలా వేసామో కరెక్ట్గా వచ్చిందా రాలేదా, జిప్పు కనిపిస్తుందా లేదా చూడండి. జిప్ అసలు కనిపించట్లేదు చూసారండి. జిప్ అనేది కనపడకుండా స్టిచ్ చేసాము. జిప్ వేయడం చూసారు కదండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని చూస్తున్నారు కానీ మీరైతే సబ్స్క్రైబ్ చేయట్లేదండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి కంపల్సరీ.